వర్షంతో హైదరాబాద్ లో రోడ్ల మీద ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయాయి. ఓవైపు గుంతలమయంగా మారిన రోడ్లు, మరోవైపు మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతూ ఉండడంతో ట్రాఫిక్ సమస్య పెరిగిపోయింది. మేదీపట్నం, టోలీ చౌకీ, షేక్పేట్ మార్గంతో పాటు ఖాజాగూడ, బయోడైవర్సిటీ, రాయదుర్గం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సిటీలో ట్రాఫిక్ సమస్యకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, 2 రోజులైనా ఇటు భాగ్యనగరాన్ని ముసురు వీడడం లేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి ఇటు ఆ మోస్తారు వర్షంతో ఇటు నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోవడం, మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతుండటంతో సిటీలో అనేక ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముందుకు మూవ్ అవ్వడం కూడా చాలా కష్టసాధ్యం అయిపోయింది. ఇటు రైతుబౌలి జంక్షన్ దగ్గర మనం చూడొచ్చు, మొత్తం ఎడుచూడినా కూడా ట్రాఫిక్ పద్మవ్యూహం అనేది కనిపిస్తుంది. బంపర్ టు బంపర్ వాహనాలు కూడా మూవ్ అవ్వనటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ట్రాఫిక్ ఎలా ఉందండి? ట్రాఫిక్ మాకైతే రోజు ఇబ్బంది అవుతుంది. రోజు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ఇక ఎన్ని రూట్లో బాగా చేసినా కానీ ఈ రూట్ అయితే బాగా చేస్తారు. మెదిపట్నం అయితే అసలే పట్టించుకుంటారు, ఎవరు ఏ డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు. మరి ఏం చేస్తున్నారు? ఎంతసేపు పడుతుంది ఇక్కడ నుంచి మెదిపట్నం వెళ్ళాలంటే? ప్రతి ట్రిప్ కు గంట కరెక్ట్ 40 నిమిషాలు పడుతుంది. 40 నిమిషాలు పక్క పడుతుంది. అటుకెళ్ళి మళ్ళీ ఇటు అటు మళ్ళీ రిటర్న్ మళ్ళీ. వర్షం కురిస్తే ఇక నరకయాత్ర అని కూడా చెప్పొచ్చు. అడుగు తీసి అడుగు వేయాలన్నా కూడా దాదాపు చాలా సమయం పడుతుంది. ఇక ఉదయం సాయంత్రం వేళల్లో ఇటు ఆఫీసుల నుంచి వీళ్ళకి వెళ్ళేటటువంటి టైం అయితే ఇక మరింత ఆ సమస్య ఎక్కువగా ఉంటుందని వాహనదారులు చెప్తున్నారు. ఓవైపు గుంతలమయంగా మారినటువంటి రోడ్లు, ఆ గుంతల్లో మొత్తం ఎక్కడికక్కడ వర్షపు నీళ్ళు నిలిచిపోవడం, రోడ్ల మీద వాటర్ లాగింగ్ ఏరియాస్ ఏర్పడడంతో ఇటు వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఓవైపు జిహెచ్ఎంసీ అధికారులు వాటర్ని క్లియర్ చేస్తున్నప్పటికీ కూడా ట్రాఫిక్ అయితే విపరీతంగా పెరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం చూస్తున్నాము ఏ విధంగా ఉందనేది కూడా ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. మొత్తం గుంతలమయంగా మారినటువంటి రోడ్ల మీద ఏ విధంగా సర్కస్ ఫీట్లు చేసుకుంటూ వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉందో మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఇటు మెహదీపట్నం నుంచి వచ్చేటటువంటి మార్గంలో కానివ్వండి, దాంతోపాటు ఇటు ఎన్ఎండిసి మార్గం కానివ్వండి, ఫుల్ ట్రాఫిక్ జామ్. మరోవైపు ఏదైతే ఇటు నాలల్ నగర్ చౌరస్తా, షేక్పేట్, అదేవిధంగా ఇటు టోలీ చౌకీ చౌరస్తా దగ్గర కూడా విపరీతమైనటువంటి ట్రాఫిక్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఈ ట్రాఫిక్ నుంచి బయటికి వెళ్ళాలంటేనే బంపర్ టు బంపర్ వాహనాలు అయితే కదలలేనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. 10 నిమిషాల ప్రయాణానికి దాదాపు గంటన్నరకు సమయం పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక భారీ వర్షం కురిస్తే అంతకు మించినటువంటి సమయం పడేటటువంటి అవకాశం ఉందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనము చూస్తున్నాము ఏబిఎన్ స్క్రీన్లో. సో ట్రాఫిక్ ఏ విధంగా ఉందన్నది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. సో విపరీతమైనటువంటి ట్రాఫిక్ సమస్య అయితే మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. సో సిటీలో ట్రాఫిక్ ఏ విధంగా ఉందనేది మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. మొత్తం మనం చూస్తున్నాము రైతుబౌలి జంక్షన్ ఇది. సో ఈ రైతుబౌలి జంక్షన్ దగ్గర మొత్తం ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా 3 వైపుల నుంచి వచ్చేటటువంటి ఇటు రాజేంద్ర నగర్, అత్తాపూర్ నుంచి వచ్చే వాహనాలు కానివ్వండి, ఎన్ఎండిసి మెహదీపట్నం నుంచి వచ్చే వాహనాలు కానివ్వండి, దాంతోపాటు ఏదైతే ఇది షేక్పేట్ వయా టోలీ చౌకీ, గోల్కొండ నుంచి వచ్చే వాహనాలు, మొత్తం 3 మార్గాల నుంచి వచ్చేటటువంటి దాదాపు వేలాది వాహనాలతో మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వర్షాకాలం వర్షం పడితే చాలు మొత్తం ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా వాహనదారులు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షం, దానికి తోడు ఇటు ముసురు కూడా తోడవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం రోడ్ల మీద ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్టు శ్యామ్తో నుమాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రైతుబౌలి జంక్షన్ నుంచి.